ఉగ్రదాడితో అట్టుడికిన పఠాన్కోట్లో నేడు ప్రధాని పర్యటించనున్నారు. దాడికి కేంద్ర బిందువైన వైమానిక స్థావరాన్ని సందర్శించనున్న ఆయన తాజా పరిస్థితి, దర్యాప్తు పురోగతిని సమీక్షిస్తారు. మరోవైపు ఉగ్రవాడి జరిగిన వారం రోజుల తర్వాత వైమానిక స్థావరంలో కూంబింగ్ ఆపరేషన్ ముగిసింది. పఠాన్కోట్ సమీపంలోని గురుదాస్పూర్లోనూ గాలింపు పూర్తయినట్లు సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తేల్చారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు వివరించారు. పఠాన్కోట్ ఉగ్రవాద దాడి ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. వైమానిక దళ స్థావరం సహా పఠాన్కోట్లో ప్రధాని పర్యటిస్తారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలను మోదీ తెలుసుకోనున్నారు. తాజా పరిస్థితి, దర్యాప్తు పురోగతిపై ఆయన సమీక్షిస్తారు. మరోవైపు పఠాన్కోట్ వైమానిక స్థావరంలో గాలింపు చర్యలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. 6 ముష్కరుల్ని హతమార్చిన నాటి నుంచి వైమానిక స్థావరంలో అణువణువును జల్లెడపట్టిన అధికారులు ఆ ప్రాంగణమంతా సురక్షితంగానే ఉందని నిర్ధారించారు. కూంబింగ్ సమయంలో లభించిన ఆధారాల్ని స్వాధీనం చేసుకుని విచారణ కోసం జాతీయ దర్యాప్తు బృందానికి అప్పగించారు. సైన్యం, ఎన్ఎస్జీ, వైమానిక దళానికి చెందిన గరుడ కమాండోలు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రముప్పు ఉందన్న హెచ్చరికలపై పంజాబ్లోని పఠాన్కోట్, గురుదాస్పూర్లో చేపట్టిన గాలింపు చర్యలు కూడా ముగిశాయి. విస్తృత కూంబింగ్ నిర్వహించిన భద్రతా సిబ్బంది ఎలాంటి ప్రమాదం లేదని తేల్చినందున గాలింపు ముగించారు. గురుదాస్పూర్లోని టిబ్రీ స్థావరం వద్ద 2 అనుమానితులు సంచరించారన్న సమాచారంపై అధికారులు 3 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. 15 కిలోమీటర్ల వైశాల్యంలో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యల్లో భాగంగా డ్రోన్లు, హెలికాప్టర్లు, జాగిలాలు, తూటా రక్షక వాహనాలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. గాలింపునకు సంబంధించిన వివరాలని ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏతో పంచుకుంటున్నట్లు సైన్యం తెలిపింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను ఢిల్లీలో సమావేశమైన పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ సరిహద్దు వద్ద మరింత మంది భద్రతా సిబ్బందిని నియమించాలని కోరారు. పంజాబ్ను ఆనుకుని ఉన్న పాక్ సరిహద్దు నుంచి ఉగ్రవాదులు సహా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు భద్రతా దళాల సంఖ్య పెంచాలని సూచించారు.